ఓం గం గణేశాయ నమః. ఇవాళ గణపతి పురాణంలో వల్లభేసుని గురించి తెలుసుకుందాం. ఈ వల్లభేసుడు ఎవరు అంటే వల్లభ అనే కశ్యపుడి కుమార్తెకి ఆయన భర్త, ఆయన గణేశుడు. మరి వల్లభేసుడు ఎప్పుడంటే వల్లభేసుడు కృతయుగంలోనే పుట్టాడు. అందువల్ల మనం ఏదైతే గణపతి అని చెప్పి మనం పూజిస్తున్నామో, పార్వతీదేవికి కొడుకుగా పుట్టిన ఆయన ద్వాపర యుగంలో గణపతి అన్నమాట. అలాగే త్రేతాయుగంలో సింధూరేశ్వరుడు అన్న పేరుతోనూ, తర్వాత కృతయుగంలో వల్లభేశ్వరుని పేరుతోనూ, మళ్ళీ కలియుగంలో ఇంకో పేరుతోనూ ఉంటాడు భగవంతుడు. ఇవాళ ఈ వల్లభేశ్వరుడి గురించి మనం తెలుసుకుందాం. వల్లభేశ్వరుడు యొక్క గొప్పతనం ఏంటంటే ఆయన ఈ పంచభూతాలకి అధిపతి. భూపతి, రమాపతి, గిరిజాపతి, రతిపతి, గణపతి. ఆ గణపతి అంటే ఆకాశానికి ఆయన అధికారం అన్నమాట. ఆ ఆకాశంలో మనం శబ్దాన్ని ఏదైతే మనం వింటామో ఆ శబ్దం ఓంకార రూపంలో వచ్చింది, దానికి ఆయన అధిపతి. రతిపతి అంటే వాయువుకి ఆయన అధిపతి. గిరిజాపతి అంటే అగ్నికి అధిపతి. రమాపతి అంటే జలానికి అధిపతి. భూపతి అంటే భూమికి అధిపతి. సో వల్లభేశ్వర తత్వమే వల్లభే ఉపనిషత్తు. ఇందు ఈయన గణపతి యొక్క స్వరూపం లక్ష్మీ గణపతి స్వరూపం. గణపతి తత్వం, ఆయుత్తత్వం, మంత్ర విశేషాలు అవన్నీ మనం ఇప్పుడు తెలుసుకుందాం. అవి ఎలాగా వచ్చాయి అంటే కశ్యపకి మరీచి ఋషికి మధ్యన సంవాద రూపంలో వచ్చాయి. అందులో ప్రథమాధ్యాయం అత భగవంతం మరీచిం కశ్యప ప్రపంచ కావా వల్లభ కోవా వల్లభేసీతి. భగవత్స్వరూపుడైన మరీచి మహర్షిని కశ్యప మహర్షిని అడిగాడు, వల్లభ ఎవరు, వల్లభేశ్వరుడుగా ఎవరు అని. అప్పుడు మరీచి వదతి సర్వలోకనాయిక బ్రాహ్మీ శక్తి వైనాయికి మాయా సిద్ధ లక్ష్మీ వల్లభ తత్పతి పరమాత్మ వల్లభేశ. అనేక కోటి బ్రహ్మాండ జనని అయిన పరబ్రహ్మ యొక్క పట్టమహిషి, మూల ప్రకృతి అయిన ఆమె వినాయకుని యొక్క మాయ, ఆమెయే సిద్ధలక్ష్మి. అందుకనే సిద్ధి బుద్ధి అంటారు కదా, ఆవిడన్నమాట సిద్ధి. ఆమెను వల్లభ అందరు. ఆమె యొక్క పతి కావున గణేశుడే వల్లభేశుడు అని చెప్పాడు. ఈ వల్లభోపనిషత్తు చాలా మన కథం గణపతి రీతి సమా బ్రహ్మ విష్ణు రుద్రాధీనాం అనాది బ్రహ్మణాం మాదాతి తత్వానాం గణానాం పతి గణపతి. వల్లభేశ్వరుడు గణపతి ఎలా అయ్యాడు అని కశ్యపుడు మళ్ళీ అడుగగా, అనాది బ్రహ్మలైన బ్రహ్మ విష్ణు రుద్రాల యొక్క మహత్తత్వం యొక్క గుణముల యొక్క స్వామి కాబట్టి ఆయన గణపతి అని పిలుస్తాడు. ఇప్పుడు మీరు మనం ఒకటి గురించాలి. బ్రహ్మ అనగానే పరబ్రహ్మ అంటారు, విష్ణువు అనగానే మహావిష్ణువు అంటారు, శివుడు అనగానే మహాదేవుడు అంటారు. ఈ మహా ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆ మహా అన్నదాన్ని నిర్గుణ స్వరూపం, విష్ణు అన్నది సగుణ స్వరూపం అయితే మహావిష్ణు అన్నది సర్వవ్యాపమైన నిరాకార అనమాట. కేన గజానన ఇది. మరి ఆ గణపతిని గజాననులని ఎందుకు పిలిచారు అంటే నరాకార మాయా గజాకార పురుష ప్రకృతి పురుష అభేదాకృతి ధర గజానన. నర గజాకృతి గణపతి స్వరూపం, అందులో నరాకారం మాయా, గజాకారం పురుషుడు. ఇట్లు ప్రకృతి పురుషుల యొక్క అభేదాకృతిని ధరించినవాడు కాబట్టి గజాననుడు. అలాగే నరాకారం మాయా, సింహాకారం పురుషుడు నరసింహుడు వచ్చాడు. సో కథం దశభుజ ఇతి. మరి ఆ గజానుడు 10 భుజాలు ఎలా వాడాడు అంటే సదాత్మన సూక్ష్మభూతాన్యత శబ్ద స్పర్శ రూప రస గంధాత్మాని స్వస్వగుణోపేత సూక్ష్మభూత సముజాతి. ఆ పరమాత్మ నుండి సూక్ష్మభూతాలు పుట్టాయి. అవి శబ్ద స్పర్శ రూప రస గంధాలు. వాటి నుంచి ఆకాశము
వాయువు, అగ్ని, జలము, పృథివీ అనేవి ఆయా గుణాలతో జన్మించాయి. అవే వీతో కూడింది విశ్వము. ఈ విశ్వమంతయు త్రివిధాకారమైంది. అకార ఉకార మకారములుగా ఓంకారాత్మైంది. ఆప అంటే నీరు, విష్ణు స్వరూపం. పృథివీ బ్రహ్మ, తేజ రుద్రుడు. ఈ ముగ్గురుకి సంయోగమే ఆయన. కంఠాదో జగన్మయ తురీయం బ్రహ్మమూర్ధ ద్వయపైరే పంచమ బ్రహ్మ. కంఠానికి అధోభాగం నరాకృతి, శిరస్సు 4వ బ్రహ్మయుగ ఈశ్వరుడు. ఆ నరాకార గజాకార ద్వయే అభేదము అని చెప్పాడు. అందువల్ల ఈ గణపతి వల్లభేశుడు ఎలా అయ్యాడు? అగ్రేద బిలమభి తస్య రమా రమేశో తద్దక్షిణే వటజుషో గిరిజావశాంఖ్యో. మధ్యలో గణపతి వల్లభాసమితుడే, ముందు భాగం బెల్వృక్షము, కింద లక్ష్మీనారాయణులు ఈశాన్యంలో, వటవృక్షం కింద పార్వతీ పరమేశ్వరులు ఆగ్నేయంలో, పిప్పల వృక్షం కింద రతి మన్మధులు, ప్రియంగ వృక్షం కింద మహీవరాహములు వాయువు ఉంటారు. ఇది గణపతి ఆవరణము. సో వరాహ చిహ్నం కదా భూమి వ్రీహగ్రం విష్ణో చక్రం శ్రియం పద్మం. సో వరాహమునకు గదా, భూమికి వరికంకలు, విష్ణువునికి చక్రము, లక్ష్మికి పద్మము, రుద్రునికి త్రిశూలము, గౌరికి పాసము, రతికి కలువ, మన్మధునికి చెరుకు వెళ్ళు, పుష్టికి దానిమ్మ పండు, పుష్టిపతికి ఏనుగు దంతం. ఇలా అన్ని దేవతలకు ఆ ఆయుధాలతో ఆయన వెలసిల్లుచ్చారు. సో అందువల్ల ఇవాళ మనం వల్లభ ఉపనిషత్తులో మనం ప్రథమాధ్యాయం చదువుకున్నప్పుడు కేన రక్తవర్ణ ఇది, వల్లభేశ్వరుడికి ఎందుకు రక్తవర్ణం కలవాడయ్యాడు అంటే దానికి ఏం చెప్పారంటే ఆయన వల్లభ సో సత్వరజస్తమో గుణాల రూపమైంది జగత్తు. కాబట్టి ఆయన జగత్తు మరణశీలం కలిగింది కాబట్టి అది మిథ్యాభూతమైంది. కావున నరాకార కంఠోభాగం ఉంది, ఎరుపు వర్ణం కలిగింది అని చెప్పారు. అమృతానికి రూపం చంద్రుడి వల్ల తెల్లమైంది. తుర్యమైన బ్రహ్మ శిరస్సే కలవాడుగా దానికి ఆయన చంద్రచూడు, పాలచంద్రుడు అన్నాడు. కథావు చింతామణి ద్వీపపతి రతి. వల్లభేశుడు చింతామణి ద్వీపపతి ఎలా అయ్యాడంటే దానికి జగత్తు అవిద్య అయింది, జగత్తు కంటే అతీతమైంది విద్య మనస్సును ప్రకాశించేది. కాబట్టి ఆ జ్ఞానభూమియే గణపతి, అందుకే ఆయన చింతామణి ద్వీపపతి అయ్యాడు అని చెప్పాడు. వల్లభేశుడు సృష్టి స్థితికారుడు అయ్యాడు అంటే పరమాత్మ అయిన వల్లభేశుడే బ్రహ్మ విష్ణు రుద్రులను సృష్టించి వారికి సృష్టి స్థితి లయ కార్యాలను అప్పగించాడు. కాబట్టి కథం విఘ్నరాజీతి, ఆయన విఘ్నరాజు ఎట్లా అయ్యాడు అంటే జగన్మయ ప్రతిబంధాక్క సద్భావనధర కాలాగ్ని అగ్నిరాజు. ఆయన జగద్రూపమైంది, కాలస్వరూపమైన విఘ్నం నిర్మించేవాడు కాబట్టి ఆయన విఘ్నరాజు అయ్యాడు అని చెప్పాడు. తర్వాత రెండో దాంట్లో ఆయన నాకు నా సోదరికి పతి ఎలా అయ్యాడు అని అడుగుతాడు కశ్యపుడు. అప్పుడు ఓం తత్ సత్యం తౌం తత్ సత్ అని సత్యం జ్ఞానం అనంతం అని బ్రహ్మకు 3 విధాలు. 4వది జ్ఞానపదము సత్పదార్థముతో ఏకాకారం చేయగా అది జగత్తుకు ఆధారమైంది. 5వది ప్రణమాత్మకమైంది, అనగా ఓంకారమే బ్రహ్మ అయింది. వేదవేద్యుడైన పరమాత్మ ఈ 6 చేతను తెలియదగను. ఈ 6 విశేషణలు బ్రహ్మణముకే. మరీచి రాహ ఓం తత్సత్ ఇది బ్రహ్మ త్రివిధం సత్యం జ్ఞానం అనంతమితి చ చతుర్థం జ్ఞానం జగదాధారభూతం పంచమం ప్రణమాత్మకం. సో అని మొత్తం అన్ని విషయాలు ఆయన చెప్పాడు. దీంతో మనం వల్లభోపనిషత్తు 3వ అధ్యాయం మనం ముగిద్దాం. సో ఇది రాజశేఖర్ పోలపగడ. ఓం గం గణపతి నమః. ఈ వల్లభోపనిషత్తు విన్న వాళ్ళందరికీ గణపతి ఆయన ఆశీర్వాదం మెండుగా దండిగా లభించాలని ప్రార్థిస్తూ